కాంప్లెక్స్కి వెళ్ళిపోతాం. సరే. కల్కి రిలీజ్కి ముందు అఫీషియల్గా ఒక ట్రైలర్ని రిలీజ్ చేసింది భయ్య. ఇందులో మెయిన్గా అమితాబ్ బచ్చన్ గారిని హైలైట్ చేసినట్టు అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు ఫైట్స్ కానీ అలాగే ఆ స్టంట్స్ కానీ మామూలు లేవు భయ్య. ప్రభాస్ గారి కంటే ఎక్కువగా అమితాబ్ బచ్చన్ గారిని హైలైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది భయ్య ట్రైలర్లో మాత్రం. అన్నిటిని చూస్తుంటే మూవీలో మొత్తం అమితాబ్ బచ్చన్ గారిదే ఉంటుందేమో అనిపిస్తుంది భయ్య. అలా చూపించారు. ఈ ఫైట్లో ఎలా ఉందంటే అమితాబ్ బచ్చన్ గారేమో అక్కడి దేవుడు అలాగే అక్కడి ప్రజల కోసం పోరాడుతున్నట్టు చూపించారు. ప్రభాస్ గారిని ఏమో ఆపోజిట్గా అంటే ఓన్లీ అమితాబ్ బచ్చన్ గారిని చంపేయడం కోసం అమితాబ్ బచ్చన్తో ఫైట్ సీన్స్ ఉన్నట్టు ప్రభాస్ గారితో ఉన్నట్టు చూపించారు భయ్య ఈ ట్రైలర్లో మాత్రం. అలాగే కమల్ హాసన్ గారి లుక్ కూడా వేరే లెవెల్ ఉంది భయ్య. నాకైతే అనిపిస్తుంది ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి ఈ ట్రైలర్లో ఫైట్ సీన్ ఉన్నట్టు క్రియేట్ చేశారు భయ్య. ప్రభాస్ గారు చైన్తో విసిరినప్పుడు అమితాబ్ బచ్చన్ గారి చేయికి తాకి అది చుట్టుకుంటుంది భయ్య. కోపంతో అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారిని కొట్టేస్తారు భయ్య. అప్పుడు ప్రభాస్ గారు కింద పడిపోతారు. గుడ్ షాట్ అని కూడా అంటారు డైలాగ్ ఉంటున్నప్పుడు. అన్నిటిని చూస్తుంటే వీరిద్దరి మధ్యలో ఘోరాది ఘోరమైన ఫైట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ కానీ అంతా బాగుంది భయ్య. సింపుల్గా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ గారేమో ప్రజల కోసం దేవుడి కోసం పోరాడుతున్నట్టు చూపించారు భయ్య. ప్రభాస్ గారేమో ఆపోజిట్ అమితాబ్ బచ్చన్ గారి మీద దాడి చేస్తున్నట్టు చూపించారు భయ్య. సో ఫైనల్లీ ఏమవుతుందో మూవీ వచ్చాక చూస్తే మనకు టోటలీ అర్థమవుతుంది భయ్య. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో.